గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. సో ఇవాళ అయితే చౌచౌ సాంబార్ లేదా బెంగళూరు వంకాయ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికోసం ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు కందిపప్పులో 3 కప్పుల నీళ్లు పోసుకొని అందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 చిన్న సైజ్ టొమాటో, 4 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే ఆల్రెడీ క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్న బెంగళూరు వంకాయని నీళ్ళల్లో వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే ఆల్రెడీ కుక్కర్లో కుక్ అయిన పప్పులో సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో గానీ లేదా మ్యాషర్తో గానీ బాగా మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయలు అండ్ 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఆల్రెడీ కుక్ అయిన చౌచౌని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. సో ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా చింతపండు రసం వేసుకొని బాగా కలిపేసుకొని మరగనిచ్చుకోవాలి. 2 నిమిషాల పాటు చింతపండు రసంలో మరిగిన చౌచౌలో ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో 5 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ చౌచౌ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.